మళ్ళీ పాత నిబంధనకు వచ్చామనుకోండి, ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న దానికి ఇక్కడ ఉన్న తండ్రికి మ్యాచ్ అవ్వట్లేదు. కానీ దీన్ని ఎవడు ఒప్పుకోడు, దీన్ని ఎవడు నోటీస్ చేయడు. నువ్వు ఇంకా ఇలా చెప్పాలని అంటే, నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నువ్వు బైబిల్ వ్యతిరేకి అనొచ్చు, మేబీ లేకపోతే నువ్వే అంత్యక్రీస్తు అనొచ్చు, రకరకాలుగా మాట్లాడతావు. బట్ ట్రూతే కదా. సంఘానికి షుగర్ క్యాండీకి కోటింగ్ కొట్టినట్టుగా ఈ పాత నిబంధనను కొడతా ఉండడం వల్ల, పాత నిబంధన అనేది శరీరానుసారమైనది ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండు, ఇక్కడ తండ్రిగా కనబడుతున్న యెహోవా, ఆయన ఎంతసేపు కూడా నేను సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు, నేను ఇజ్రాయేలుకే దేవుడిని, నేను ఇజ్రాయేలుకే దేవుడిని అని చెప్పుకుంటూ వస్తున్న ఆ తండ్రి, అలాగే ఆ ఇజ్రాయేలుకి నేను దేవుడిని, నేనే వీళ్ళకి తండ్రిని, నేను తప్ప మీకు వేరొక తండ్రి లేడు, నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు అని ఆయనే ప్రకటించుకుంటూ వస్తున్న ఈ యెహోవా తండ్రి మాట మారుస్తున్నాడు. ఆయన స్వభావం